పల్లకి సాంగ్ వచ్చినప్పుడు కానీ ఇరుముడి సాంగ్ వచ్చినప్పుడు కానీ ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో ఎవరు కంట్రోల్ చేసుకోలేరు. నిజంగా మూవీ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అందరూ మారాలి, మందు గురించి అలా మానేసుకొని మళ్ళీ తర్వాత మందు మారాలి, అందరూ మారాలి మందు. ఈ 90 అంటే ఈ సినిమా క్లైమాక్స్ ఉంటుంది. సెంటిమెంట్ మాత్రం మా వైఫ్ తో నేను కొట్లాడి మా వైఫ్ మా కూతురు వెళ్ళిపోయింది. ఎమ్మటే ఫోన్ చేసి మరి నా కూతురు నా దగ్గరికి పంపించమని కోరుకున్నా తెలుసా. అంతలా ఉంది మొత్తం తొప్పింది. అంత మంచిగా ఉంది. డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్. అంటే ఇలాంటి ఆడపిల్లగా కాదు ఆడపిల్లగా పెంచాలని చెప్పి తండ్రి మంచి మెసేజ్ ఇచ్చిండు. అయ్యప్ప స్వామి భక్తులు ఎవరెవరు ఉంటారో అన్న నవంబర్ వరకు వెయిట్ చేయకండి అన్న. థియేటర్ లో మీ గురించి వెయిట్ చేస్తున్నాయి. ఏమన్నా పాటలా దేవుని కోసం నేను ఈ విధంగా చాలా మంచితో అనుకున్నా. అంత మంచి అంటే సినిమా కూడా ఇదిముడి టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు సినిమా కూడా అంతా బాగా చూసినా. ఆ క్యారెక్టర్ తగ్గట్టు రవితేజ గారు చాలా న్యాయం చేసిండు. ఈ సినిమా నిజంగా చెప్తున్నా డైరెక్టర్ మీద హ్యాష్ చెప్పాలి. ఇక్కడ కూడా బోరింగ్ లేకుండా ఒక చిన్న పాప కోసం కూడా క్యారెక్టర్ తగ్గట్టు రవితేజ న్యాయం చేసి ఇచ్చిండు. ఆ క్యారెక్టర్ కూడా అంటే పాప కోసం మొత్తం సినిమా నడుస్తుంది. అంటే క్యారెక్టర్ తగ్గట్టు సినిమా కూడా బాగుంటుంది. చెప్పాలి. సాయి కుమార్ గారి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ చేసి సాయి కుమార్ గారి క్యారెక్టర్ కూడా ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. పల్లకి పాట ఉంది. ఆ పాట మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. అంతా బాగుంది. సాంగ్ మాత్రం నిజంగా చెప్తున్నా. ఇప్పుడే అయ్యప్ప మన సంక్రాంతి వచ్చినట్టు అనిపించింది. అయ్యప్ప మాల అంటే సంక్రాంతి అప్పుడే చాలా పూజలు చేస్తారు. ఇప్పుడే మనకు ఒక శబరిమల పోయినట్టు అనిపించింది. అంతా బాగా అనిపించింది. సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమాకి ఎంత రీడింగ్ అని పక్క పెట్టండి. సినిమాలో ఇరుముడి టైటిల్ చేసి మనం ఒక మంచిగా చూడాలంటే మనం ఒక మనసుతో చూడాలంటే ఎంత బాగుంది సినిమా. భగవంతుడు మాత్రం చాలా బాగా చూపించిన అయ్యప్ప స్వామిని. ముందుగా హ్యాట్సాప్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. రవితేజ కెరియర్ లో మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే మంచి పూర్తి జరుగుతున్నా. స్వామి శరణమయ్యప్ప వస్తూనే ఉంది అనమాట. క్లైమాక్స్ అయితే అసలు పిచ్చెక్కిపోయింది అనమాట. అసలు మైండ్ అయితే మొత్తం తొప్పింది. అంత మంచిగా ఉంది. డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్. అంటే ఇలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్ తీయడం అనేది మీరు దాడి ఎవరు లేరు. అంత మంచిగా ఉంది. నేను ఒకటి చెప్తాను అంటే సినిమా బాగుంటే థియేటర్లో చూస్తాం. సినిమా బాగాలేకపోతే ఫోన్లో చూస్తాం. కానీ ఈ సినిమా మాత్రం థియేటర్లో చూసే సినిమా అన్న. ఒకటే చెప్తా లాస్ట్ సినిమాలో ఎంట్రీ చూడాలంటే పిల్లలు పెద్దలు పిల్లలు పెళ్ళకను లవ్లో బ్రేకప్ ఆఖరికి ముసలి కూడా ముఖ్యంగా అమ్మాయిలందరూ వెళ్ళి సినిమా చూడండి. ఒకటి ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది. వాట్సాప్ లో రాదు, ఇన్స్టాలో రాదు ఆ మెసేజ్. బుక్ మై షోలో వెళ్ళి ఇరుముడి టికెట్ బుక్ చేసుకోండి. అక్కడ మీకు ఒక మంచి మెసేజ్ తెలుస్తుంది. సో థ్యాంక్ యూ అన్న. చిన్నపిల్ల యాక్టింగ్ అయితే ఇరగదీసింది అన్న. అంటే ఆమె తెలుగు కాదు పక్క #1 యాక్ట్రెస్ పెద్ద హీరోయిన్ అవుతుంది. అంత మంచి పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. అసలు వేరే లెవెల్ ఉంది. ఫ్యామిలీ మొత్తం అసలు పిచ్చెక్కించేసారు. సినిమా అయితే ఒక మంచి స్టోరీ. మీరు అందరు పక్క వెళ్ళి థియేటర్లోనే చూడండి. రవణకి పక్క హిట్ వచ్చేసింది అన్న. జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ అయితే అసలు వేరే లెవెల్ ఉన్నాయి. అంటే సాంగ్ కానీ ఆ మల్లెపూల పల్లకి సాంగ్ వచ్చినప్పుడు కానీ ఆ ఇరుముడి సాంగ్ వచ్చినప్పుడు కానీ థియేటర్ కాదు గుడి మొత్తం దద్దరి వెళ్ళిపోయింది అనమాట. సో మీరు అందరు వెళ్ళి థియేటర్ కాదు గుడిలో సినిమా. ఆడపిల్లగా కాదు ఆడపిల్లగా పెంచాలని చెప్పి తండ్రి మంచి మెసేజ్ ఇచ్చిండు. అదేవిధంగా అయ్యప్ప స్వామి యొక్క భక్తి ఎలా ఉంటుందని చాలా అద్భుతంగా ఉంది. మ్యూజిక్ కావచ్చు, హీరోయిన్ యాక్టింగ్ కావచ్చు, ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఉంది సినిమా. అమ్మాయి క్యారెక్టర్ చాలా పీక్ లో ఉంటుంది. అమ్మాయి చనిపోయిన తర్వాత క్లైమాక్స్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్ లో వెళ్ళిపోతుంది సినిమా టికెట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో ఎవరు కంట్రోల్ చేసుకోలేరు. నిజంగా మూవీ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. సార్ నా హంబల్ రిక్వెస్ట్ కర్చీఫ్లు టిష్యూ పేపర్లు సెకండ్ హాఫ్ అంతే. పాటలన్నీ బాగున్నాయి. పాటలు చూస్తుంటే అందరూ డాన్స్ చేసుకుంటారు. చాలా బాగుంది. కానీ ఆ సాంగ్ మాత్రం కనిపించినప్పుడు నేను అందరూ లేచి చూసినప్పుడు నేను కూడా వెనక తిరిగి చూస్తే మాత్రము అందరి కళ్ళల్లో అయ్యప్ప స్వామి కనిపించేసాడు. స్వామి నాకు పండుగ రాబోదా పర్లేదు కదా. అందరి కళ్ళల్లో నేను చూశాను. ఆ అయ్యప్ప స్వామి కనిపించారు. నా గుండెల్లో వచ్చేసాడు. స్వామి అయ్యప్ప మాత్రం చాలా బాగుంది. ఆ తండ్రి కొడుకులు ఆ పాపను ఆ తండ్రి పాప కథ మాత్రం చాలా బాగుంది. ముందు అందరూ మారాలి. మందు గురించి అలా మాలేసుకొని మళ్ళీ తర్వాత మందు మారాలి. అందరూ మారాలి మందు. ఈ 90 బాబులు అందరూ మారాలి మందు. కానీ స్వామికి ధరించండి. పండుగ వెళ్ళండి. పండుగ థియేటర్లకు వచ్చి రండి. థియేటర్లు మామూలుగా లేవు. థియేటర్లు మామూలుగా లేవు. అందులో కొబ్బరికాయలు కొట్టేస్తాను. స్వామి యాగం
క్లైమాక్స్ ఉంటది, కళ్ళకే నీళ్ళు తెప్పి సెంటిమెంట్ మాత్రం అయితే చాలా బాగుంది. నిజంగా రవితేజ గారు మీ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది సార్. అయ్యప్ప మాల వేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా చూపించారు. ఒక కూతురు సెంటిమెంట్ చూపించారు. ప్రతి ఒక్క కూతురు ఉన్న వాళ్ళ సినిమా చూస్తే మాత్రం అయితే కళ్ళకే నీళ్ళు వస్తాయి. క్లైమాక్స్ లో మాత్రం చాలా ఏడ్చాము. అసలు నిజంగా ఏమి యాక్టింగ్ ఏమి అసలు చాలా అంటే చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా థియేటర్లో ఖచ్చితంగా ఏడ్చి వెళ్తారు. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమా మాత్రం ఎవరు మిస్ కావద్దు. ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూస్తే ఏడవకుండా మాత్రం ఇళ్ళకి వెళ్ళరు. నిజంగా ఖచ్చితంగా ఇట్టు కొట్టారు. మొత్తం కూతురు సెంటిమెంట్ అన్న సినిమాలో మొత్తం హైలైట్ కూతురు సెంటిమెంట్ హైలైట్స్ అండి. ఈ సినిమాలో బెస్ట్ మూవీ, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమా. ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేస్తారు, ఖచ్చితంగా ఏడుస్తారు. ప్రతి ఒక్క తండ్రి ఖచ్చితంగా చూడండి ఈ సినిమా. రిలేషన్షిప్ ఉంటది. అసలు ఏం ఏడిపించిండు అన్న. మొన్ననే మా వైఫ్ తో నేను కొట్లాడి మా వైఫ్ మా కూతురు వెళ్ళిపోయింది. ఎమ్మటే ఫోన్ చేసి మరి నా కూతుర్ని నా దగ్గరికి పంపించమని కోరుకున్నా తెలుసా. అంతలా ఉంది. ఇంకా అయ్యప్ప స్వామి భక్తులు ఎవరెవరు ఉంటారో అన్న నవంబర్ వరకు వెయిట్ చేయకండి అన్న. థియేటర్లో మీ గురించి వెయిట్ చేస్తున్నాయి. ఏమన్నా పాటలా పల్లికట్టు శబరిమలకే కల్లం వల్లం కాలికి మెత్త స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. పాటలు అయితే వేరే రేంజ్లు ఉన్నాయి. కానీ ఒక్కటొక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అది ఏమంటారు మల్లపుల్ల పాలక అనే సాంగ్ అయితే అసలుకి అంతా మనం ఎక్స్పెక్ట్ చేసినంత బాగాలేదు. అసలుకి కట్టు ఇరుముడి కట్టు అయితే వేరే రేంజ్ లో ఉంది. ఆ డైలాగ్స్ ఎందుకు రావన్నా అసలుకి నువ్వు రోజుకి ఏజ్ అయిపోతుంటే నువ్వు ముసలోడు అవుతున్నావు అనుకుంటున్నా లేకపోతే కుర్రోడు అవుతున్నావు అనుకుంటున్నావు. అసలుకి అంత ఏందని అసలుకి మన వెనకాల ఒకడు ఉన్నాడు, మన పిల్లల చోటుకు వస్తే పేగులు తీసేస్తాడన్న డైలాగ్ వింటుంటే నిజం గూస్ బంప్స్ వస్తున్నాయి. కానీ లేడీస్ ప్రతి ఒక్కరి సినిమా చూడాలి, ఆదరించాలి. నిజంగా నాకు తెలిసి రవితేజ అన్న కెరియర్ లో ది బెస్ట్ మూవీ ఏంటంటే అది ఇరుముడు అని చెప్పుకోవచ్చు. అంతలా బాగుంది. జీవి ప్రకాష్ అన్న అసలుకి అన్న నువ్వేందన్న అసలుకి అనిరుద్ధ్ ఒక ఏమంటారు ఒక అనిరుద్ధ్ ఒక డిఎస్పీ ఒక తమ్మని ముగ్గురు కలిపి కొడితే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో ఉంది. అసలుకి మామూలుగా లేదు. శివ గారు మీ గురించి సినిమా ఇంత హైప్ కాలేదు. రవణ మీ గురించి కూడా ఇంత హైప్ కాలేదు. ఒకటి చెప్తున్నా, అయ్యప్ప స్వామి వల్ల ఈ సినిమా హైప్ అయిపోయింది. నిజంగా అయ్యప్ప స్వామి పైన అయ్యప్ప స్వామి థియేటర్లోకి వచ్చిందని చెప్పుకోవాలి. అంతలా ఉంది. మళ్ళీ కట్టు శబరికలట్టే కల్లం మల్లం కాలికి మెత్త స్వామియే అయ్యప్ప అని ఏమన్నా పాటలు అసలు ఊపు వస్తుంది. అసలుకి డైలాగ్లు అయితే ఉన్నాయి అసలు మామూలుగా లేవు. వెనకాల ఒకడు ఉన్నాడు, చేతేస్తే పేగులు తీస్తాడు అనే భయం లేకపోతే మన కూతుర్లను మనం కాపాడుకోవాలని గుడిసామని ఉంటుంది. అసలు వేరే రేంజ్ లో ఉంది. నాకు ఒక బలహీనత ఉంది. ఏ ఆడ కూతురైనా నా కూతురు అనుకోవడం అరుదైన బలహీనత అంటది. సూపర్ అంటే సూపర్ అవ్వ. మనం ఇంతకు ముందుకు కూతురు అండ్ డాడీ ఎమోషన్స్ ఏదంటే డాడీ సినిమా చెప్పుకుంటాం. కానీ ఈ సినిమాలో చూడు ప్రతి ఒక్క సినిమా ఎలివేషనే, ప్రతి ఒక్క సీన్ కంటతడి పెట్టిస్తుంది. నిజంగా సినిమా అయితే మామూలుగా లేదు. ఈ రోజు మా అమ్మ వరలక్ష్మి రథం చేయక కొబ్బరికాయలు పూలు అవన్నీ తీసుకొస్తే అవన్నీ థియేటర్కి తీసుకొని వచ్చిన నేను. ఇందాక స్నాక్స్ టైంలో కూడా అసలుకి ఏమంటారు అరే వెళ్ళి ప్రసాదం తీసుకురామన్నది. నేను వెళ్ళి పాప్కార్న్ తీసుకొని వెళ్తే మా అమ్మ నన్ను చిత్త కొడుతుంది. గుడికాని తీసుకొచ్చి పాప్కార్న్ పెడుతున్నా చెత్త నా కొడుకు అని చెప్పేసి అన్నది. నేను ఒక్కటి చెప్తున్నా అసలుకి ఈ సినిమా 100 కోట్లు 200 కోట్లు కాదు. నిజంగా ఈ సినిమాకి ఇంత అయిపోయింది రవితేజ అన్న వల్ల కాదు, శివ అనే డైరెక్టర్ వల్ల కాదు, ఒకరి వల్ల. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.